నెత్తి మీద శని ఉంటే ఏ దారి ఎటు పోయినా చేసే ప్రతి పని బట్టా పంచలవుతుంది, అడ్డంగా దొరికిపోతూనే ఉంటాం. తాజాగా నెత్తి మీద కాదు నరాల్లో శని నిండిపోయింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు. ఎస్, వేసే ప్రతి ఆలోచన, చేసే ప్రతి నిర్ణయం, వేసే ప్రతి అడుగు మొత్తం ఇందుకే కొలాప్స్ అవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చీకటి కోణాలన్నీ కూడా పటాపంచలవుతున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేసిన ఓ చీకటి ఒప్పందాలు, మీటింగ్లు ఇప్పుడు రాజకీయంగా బట్టబయలైపోయాయి. రాజకీయంగా ఇంతకీ అసలు ఏంటి, ఒక్కసారి వివరాలకు వెళ్దాం రండి. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు భజన చేస్తున్న బ్యాచ్ల్లో ఈ వ్యక్తి కూడా చాలా కీలకంగా మారిన వ్యక్తి అని మనందరికీ తెలిసిందే. ప్రశాంత్ కిషోర్ ఎందుకు ఒక్కసారిగా ఈ మాదిరిగా వ్యాఖ్యలు చేస్తున్నాడు, జగన్ ఖచ్చితంగా ఓడిపోతాడు అంటూ స్టేట్మెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నాడు అని అనేక సార్లు మనకు క్వశ్చన్ వచ్చే ఉంది. ఏందో చంద్రబాబు మనిషి నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడేంటి అని అంతా అవాక్కుడు అవుతున్నారు. దీనికి బలం చేకూరేలా తాజాగా మమతా బెనర్జీ గారు, ముఖ్యమంత్రి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను బయటపెట్టేశారు. ప్రశాంత్ కిషోర్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పని చేయకపోయినప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ తెర వెనుక పనిచేస్తున్నారని, దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని కుండబద్దలు కొట్టారు. ప్రశాంత్ కిషోర్కు ఇతర ఏవేవో సమస్యలు ఉన్నాయన్నారు. బెంగాల్లో ప్రశాంత్ కిషోర్ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు మమతా బెనర్జీ. ప్రశాంత్ కిషోర్ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, దేశ ప్రధాని మోదీనే, ఈ ఇద్దరిని కాపాడుకోవడమే అని ఆమె తెలిపారు. పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని స్పష్టమైన భీషణ ప్రకటన చేశాడు ప్రశాంత్ కిషోర్. ఐపాక్ సంస్థ నుంచి తప్పుకొని బీహార్లో రాజకీయం అరంగేటం చేశాడు పీకే. తొలుత బీహార్లో సీఎం నితీష్ కుమార్ పంచన చేరి జేడీయూ నేతగా చలామణి అయ్యాడు. ఆ తర్వాత నితీష్తో విభేదించి సొంత కుంపటి పెట్టుకొని బీహార్లో పాదయాత్ర అంటూ ప్రారంభించాడు వేనిషి. అయినప్పటికీ బీహార్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అంటే అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఇదే క్రమంలోనే గత ఏడాది ఆఖరులో తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ జోస్యాలన్నీ తప్పైపోయాయి. ఆయన చెప్పినవన్నీ ఆటర్ ఫ్లాప్ అయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిషోర్ కుండబద్దలు కొడితే అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించింది. పీకే అట్టర్ ఫ్లాప్ ఇక్కడే ప్రారంభమైంది మొత్తం కూడా. సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ఈ ప్రశాంత్ కిషోర్ ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా నేలకు దిగి వచ్చాడు. క్షేత్రస్థాయిలో ఉన్న సంబంధాలన్నీ తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితి వచ్చింది ఆయనకు. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్త చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్ బ్రోకర్గా మారాడు అంటూ ఢిల్లీలోని పెద్దలు ఇప్పుడు ఆరోపణలు గుర్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు నాయుడు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడు అన్న తెలుగుదేశం ప్రచారం నిజమే. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్ను విజయవాడకు తీసుకువచ్చిన నారా లోకేష్ నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుంది అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, పీకే ప్రకటనలు చేస్తున్నాడు. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేకపోయినప్పటికీ, ఎలాంటి లాజిక్ చూపించలేకపోయినప్పటికీ తన పాత్ర, తన బ్రాండ్ను వాడుకొని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు ఈ పెద్ద మనిషి. అయితే విశ్వసనీయతకు కోల్పోవడంతో పీకే మాటలు ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ప్యాకేజీ ఎంత ముట్టిందో కానీ బాగా ఊదడంలో మాత్రం పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాలు లేకుండానే ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పడం ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమే అని విశ్లేషకులు కూడా సైతం బల్లగుద్ది చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రోజు ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతుండడం, తెలుగుదేశం పార్టీ కూటమి ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దానికి బలం చేకూరేలా తాజాగా ప్రశాంత్ కిషోర్ అసలు రంగును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈరోజు బయట పెట్టడం పీకే వ్యాఖ్యలు డొల్లాతలమని మరోసారి రుజువైపోయింది. ఏదయ్యా పీకే, ఇంత చేస్తావని ఎవడు అనుకోలేదు, ఇంత నా ప్యాకేజీ కోసం ఏదైనా చిచ్చి అంటున్నారు ప్రజానికం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.